ఆత్మీయులందరికీ నమస్తే. యోగ మందిర స్టూడియో, నేను మీ పద్మిని. టిబెటన్ల విద్యాలయము మరియు మఠం ఆయన నామ్డ్రోలింగ్ మొనాస్ట్రీ ఎపిసోడ్లలో 2వ పార్ట్కి స్వాగతం. ఒకసారి సీలింగ్ చూద్దాం. సీలింగ్ చూడండి ఎలా ఉందో. ఇది ఒక ఇనుము అంటే లోహం, అంటే ఇనుము కాదు లోహం, ఇత్తడితో తాపడం చేసినట్టుగా ఉంది కదా. దీనిపైన ఓం మణి పద్మేహం మంత్రాన్ని యంత్రంలో బంధించి దీన్ని ఇత్తడి తాపడంతో సీలింగ్లో వేశారు. ఒకసారి పరిశీలనగా చూద్దాం దీన్ని. ఇప్పుడు ధ్యానం తాలూకా చిన్న చిన్న క్లిప్పింగ్స్ వస్తాయి చూడండి. ఇంకా ఇక్కడ వీళ్ళు ఈ లామాస్ అందరూ కూర్చున్నారు చూడండి. వీళ్ళు ప్రత్యేకమైన ధ్వని మోగిస్తారు. ఇప్పుడు ఆ ధ్వనిని కూడా మనకి వీడియోలో విందాం. ఆ పవిత్రమైన ధ్వని ఏంటంటే, ఈ దలైలామా అంటే ఈ లామాస్ టిబెటన్స్ ధ్వనికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. టిబెటన్స్ అంటే ఎవరో కాదు, తెలుసు కదా, గౌతమ బుద్ధుడు సంబంధించిన వారసులు. ఇక్కడ ధ్వనికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. అంటే మనం మంగళ వాయిద్యాలు మోగిస్తాం కదా, అలాంటిదే ఇది కూడా. ఆ వాళ్ళు మోగించే ధ్వనికి చుట్టుపక్కల ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మలు అవన్నీ కూడా పారిపోతాయి. లేదా అంటే వాళ్ళు కూడా నకారాత్మలు కూడా మంచి ఆత్మలుగా మారిపోతాయి. అంత పవర్ఫుల్ ధ్వనులు ఇవన్నీ. ఇప్పుడు ఇదే టెంపుల్లో మరొక భాగాన్ని మనము చూద్దాం. బయటికి వెళ్ళేటప్పుడు ఒకసారి ద్వారాలని పరిశీలిద్దాం. చూసారా, హ్యాంగింగ్స్తో ఎంత బాగుందో, ఇంత విశాలంగా ఉంది కదా ఈ సింహద్వారము. దీని నుంచి మనం బయటకు వెళ్దాం. ఇప్పుడు 2-3 మెట్లు ఉన్నాయి కదా, ఇది దిగుతూ లోపల నుంచి బయటకు వెళ్దాం. ఈ పక్కనే ఉంది కదా ధుని వెనకాల దేవాలయము, చిన్న దేవాలయం ఉంది కదా, దీన్ని తారా దేవాలయం అని అంటారు. తారా అంటే 21 తారలు ఉంటాయి. 21 తారలు తాలూకా దేవాలయం. దీంట్లో యాత్రికులకి ప్రవేశం లేదు. ఆ శిష్యులు లామాస్ మాత్రమే దీంట్లో ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏదైతే ధుని ఉంది చూసారా, ఇప్పుడు ఈ మంటలు ఉన్నాయి కదా అగ్ని, దీని తర్వాత ధుని వస్తుంది కదా, ఆ పౌడర్తో అంటే ఆ బూడిదతో ఇందాక మనం షాపింగ్లో అనుకున్న ధూప్ స్టిక్స్ అన్నీ కూడా తయారు చేస్తారు. వాటి తాలూకా పిక్చర్స్ ఇలా ఉంటాయి. ఇదే పూర్లో ఇంకా వేరే రకాల ప్రదేశాల అనుభవాలు మాకు ఉన్నాయి. వాటి తాలూకా విశేషాలు, విషయాలు అవి కూడా మీకు చర్చించుకోవాలని మేము దీని తాలూకా వీడియో తయారు చేశాము. ఈ అమూల్యమైన వీడియో చూడడం కోసం మీరు టైం కేటాయించి పూర్తిగా చూడండి. అంతవరకు సెలవు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ హ్యాపీ, స్టే సేఫ్, లవ్ యూ ఆల్. నమస్తే.